నేను మాట్లాడుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? బుర్రుండి మాట్లాడుతున్నావా, బుర్ర దెంగి మాట్లాడుతున్నావా? ఏం మర్యాద మాట్లాడుతున్నాను పిచ్చోడిని అనుకుంటున్నావా? పిచ్చోడిని అనుకుంటున్నావా? నన్ను మాట్లాడుతున్నావు నువ్వు, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థపర్థం ఉందా నీకు అసలు? నేను చెప్పేది విను. 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత అదే. అదే నేను చెప్పాను. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? నీకేమైనా, ఒక్క నిమిషం అండి, నీకేమైనా తెలుసా దాని గురించి? 1% తెలుసా నీకు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వేంటి, నువ్వు ఎలాగిచ్చేస్తావు? నువ్వెవడరా నాకు అడగడానికి? ఏం చేయాలో నాకు తెలుసు. రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెన్సీ పిచ్చి మాటలు పాత్రికేయ సోదరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా 26వ తారీఖు ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటనకి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడానికి ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు, ఆ రోజు జరిగినటువంటి సంఘటన కొంతమంది ఎస్టీ సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బెంతోరియా సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పే ఒక కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి ప్రతినిధులతో అనేక విషయాలు కూలంకుషంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వారి వాదన ఏంటి అని అంటే, ఇక్కడ ఇచ్చాపురంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ నకిలీ బెంతోరియాలు, వాళ్ళు ఎస్టీ క్లెయిమ్ చేస్తున్నారు, దానివల్ల మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్పటం. మరి దానికి సంబంధించి నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా 3 సార్లు ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో దాదాపు 27,000 మంది అతి గతి లేనటువంటి పరిస్థితి, ఏ కులానికి మేము చెందుతామో తెలియనటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ కుల ధృవీకరణ లేకపోవటం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు, ఎక్కడెక్కడో హోటల్స్లో, కాఫీ షాపుల్లో పనిచేసుకుంటున్నటువంటి దుర్గతి వాళ్ళకి వివరించడం జరిగింది. ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా అగ్రెసివ్గా తను నువ్వెవరవు అసెంబ్లీలో మాట్లాడడానికి అన్నటువంటి సందర్భంలో నేను కొంచెం రియాక్ట్ అయ్యి ఒక మాట మాట్లాడారు. అయితే దానిని పొలిటిసైజ్ చేసి ఈరోజు చాలామంది దీని మీద యాజిటేషన్స్ చేస్తున్నారు. దయచేసి యాజిటేషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి నా మనవి ఏంటంటే, ఒకసారి మీరు వీడియో అశాంతం చూడండి. ఆ వీడియోలో మీ ప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళతో నేను సంభాషించినటువంటి తీరు కానీ, నేను చెప్పినటువంటి వివరణ కానీ వాళ్ళెవరూ ఖండించలేదు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భంలో నేను రియాక్ట్ అయ్యాను. అయితే ఒక మాట తప్పుగా దొరికినటువంటి మాట వాస్తవమే, దానికి నిజంగా నేనే బాధ్యత వహిస్తున్నాను. ఖచ్చితంగా అది ఎవరు మనసునైనా నొప్పించుంటే నేను నా ఈ మాటని వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించమని కూడా నేను అడుగుతున్నాను. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి, 27,000 మందికి సంబంధించినటువంటి ఒక అంశం. ఖచ్చితంగా వాళ్ళు అనేక సందర్భాల్లో నాకు రిప్రజెంట్ చేసి, నేను కూడా వ్యక్తిగతంగా వాళ్ళ తాలూకా బాధలు తెలిసినటువంటి ఒక వ్యక్తిగా, ఒక బాధ్యతగా నేను అసెంబ్లీలో రిప్రజెంట్ చేసినట్టు సందర్భం కానీ, లేకపోతే ఈరోజు పిటిషన్ కమిటీకి వెళ్ళినటువంటి సందర్భం కానీ ఉంది. అక్కడ వచ్చినటువంటి ప్రతినిధుల్లో ఒక వ్యక్తి వీళ్ళు నకిలీ బెంతోరియాలు అన్న మాట వాడితే ఆయనకి కూడా నేను వివరణ ఇచ్చాను. నకిలీ బెంతోరియాలు అనే అధికారం మనకి లేదు. ఎందుకు అని అంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం, ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. సో మీకున్నటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే వాళ్ళు బెంతోరియాలు కారు అని మీరు అంటున్నారో, అలాగే వాళ్ళ దగ్గర కూడా మేము బెంతోరియాలమే అని చెప్పే పూర్తి ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర అండి. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. ఏదైనా ఉంటే ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్, కలెక్టర్ గారు లాంటి ఒక అధికారి సమక్షంలో మీరు రండి, వాళ్ళని తీసుకొని వస్తాను, చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయో తీసుకొని అని చెప్పినటువంటి సందర్భమే తప్ప అది ఏ రకంగా కూడా నేను ఒక సమూహాన్ని కానీ
ఒక సామాజిక వర్గాన్ని కానీ నేను కించపరిచే ఉద్దేశం నాకు ఎటువంటిది కూడా లేదు. దయించి చాలామంది నేను చూస్తున్నాను గత 2 రోజులుగా వైసీపీ నాయకులు కొంతమంది వాళ్ళ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఏదో జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిపోయింది అనే విధంగా అనేక రకమైనటువంటి పోస్టులు పెట్టడం నేను చూశాను. చాలా బాధ అనిపించింది. అయ్యా, మనం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఒక సామాజిక వర్గం, అత్యంత వెనుకబడినటువంటి సామాజిక వర్గం. ఈరోజు కూడా మీరు చూస్తే కొన్ని గ్రామాల్లో బెంతోరియా గ్రామాలకి వెళ్ళాలంటే వాళ్ళు జీవన స్థితిగతులు చూస్తే బాధ, భయం కూడా వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళతో ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు, ఎమ్మెల్యే మాట్లాడినటువంటి అంశాల్లో నిజమెంత ఉంది, ఈరోజు వాళ్ళ పట్ల రాజకీయాలకు అతీతంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనకు ఉందా లేదా అని వైసీపీ నాయకులు ఒక్కసారి వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. ఏదో జరిగిపోయింది, ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ చేద్దాము అని ఒక తపన తప్ప ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ కనిపించట్లేదు. నేను వైసీపీ నాయకులకి చాలా స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, నేను ఒక తప్పు మాట మాట్లాడాను, దానికి క్షమించమని నేను డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి నేను చెప్తున్నాను. నాకు బాధ్యత ఉంది కాబట్టి. ఎందుకంటే మనుషులు ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు జరుగుతాయి, ఒక్కొక్కసారి ఆవేశం అనుకోని స్పర్ ఆఫ్ ఏ సెకండ్లో జరిగినటువంటి ఒక మాటని పట్టుకుని మీరు ఇమేజ్ డ్యామేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఇదే కానీ రాజకీయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి 27,000 మంది తాలూకా బతుకు ఏమవుతుందో ఒక్క వైసీపీ నాయకుడైనా ఆలోచించాడా? మీరు ఇష్టానుసారం ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? మీరు నేను అంటున్నది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మనం ఉన్నాం. బాధ్యతగా మనము ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యకి సానుకూలమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురావాలి అంటే అందరి సహాయం అవసరం. ఏదో తెలుగుదేశం పార్టీ వాడు కదా దొరికాడు, ఇష్టానుసారంగా మనం పోస్టులు పెట్టేద్దాం, ప్రజలు మనసుల్లో ఏదో చేసేద్దాము అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది బెందాల మషం. మీరేదో తాటాకు చప్పులకి జడిసిపోతాడు అనుకుంటే ఖచ్చితంగా అదైతే మాత్రం కాదు. వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనుకుని మీరు ఎంత అధపాతాలానికి వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఇది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సమస్య. ఈరోజు నిజంగా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎందుకంటే మన నియోజకవర్గం వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో. ఎవరైనా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారి వచ్చి ఆ సామాజిక వర్గాలు నివసిస్తున్నటువంటి ప్రదేశాలు చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చూడండి. మీరు 2005కు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చి వీళ్ళు బెంతోరియాలు మన శ్రీకాకుళం జిల్లాలో నివసించట్లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది అని చెప్పారు. ఈరోజు నేను ఒక వీడియో చూశాను. నేను ఒరియా చదువుకున్నటువంటి కుర్రవాడిని కాబట్టి ఆ రకంగా సంబోధించాను. మేబీ కావచ్చు. కానీ ఒక చర్చ జరుగుతున్నప్పుడు, ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి తప్పుగా మాట్లాడినప్పుడు ఆ స్ప్లిట్ సెకండ్లో ఎవరికైనా సరే కొంత ఆవేశం రావడం అనేది సహజం. ఆ రకంగానే నేను రియాక్ట్ అయ్యాను తప్ప ఎవరిని మరీ ముఖ్యంగా చెప్తున్నాను. ఆ రోజు కూడా మీరు నా వాయిస్ క్లియర్గా వినండి, ఆ వీడియోని ఆశాంతం చూడండి. చూసిన తర్వాత ఏది తప్పు ఏది ఒప్పు అని మీరు నిర్ధారించుకుని ఈరోజు మీరు కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఒకసారి అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఒక వ్యక్తిని సంబోధించి నేను మాట్లాడిన దాన్ని ఒక సామాజిక వర్గానికి అందరికీ కూడా రుద్దేసి నేనేదో అందరినీ అన్నాను అనే రకంగా దాన్ని అర్థం తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మాత్రం అది సబబు కాదు. దయించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా దయించి రాజకీయాలు మనం వేరే రకంగా చేసుకుంటాం. అభివృద్ధి విషయంలోనూ ఒక ప్రజలకు, ఎందుకంటే మీకు తెలుసు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ప్రథమమైనటువంటి సమస్య ఇక్కడ ఉన్నటువంటి బెంతోరియా సోదరులకు సంబంధించినటువంటి సమస్య. మీకు తెలుసు వైసీపీ నాయకులు, ఇప్పుడు వైసీపీ నాయకులు, అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇది ఏ రకంగా దీన్ని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉందో మీకు తెలుసు. నిన్న మొన్నటి వరకు వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ వచ్చినటువంటి నేటివిటీ సర్టిఫికెట్ వచ్చినటువంటి సందర్భం కూడా గత 5 ఏళ్లలో
మీ వల్ల వాళ్ళకి ఈరోజు నేటివిటీ సర్టిఫికేట్ కూడా రానటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. దేని గురించి మనం మాట్లాడాలి? ఇప్పుడు కూడా మనం రాజకీయమే చేస్తామా? కడుపు కష్టంతో ఉన్నటువంటి సోదరుల పక్కన అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా? ఏదో ఒక రకమైనటువంటి రాజకీయం చేసేసి ఎవరో ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే తాపత్రయంతో మీరు ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారు అన్న విషయాన్ని వైసీపీ నాయకులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం. రాజకీయాలు చేద్దాం, ఖచ్చితంగా మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఈరోజు నేను చూడండి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను నా పార్టీకి ఒక సిద్ధాంతం ఉందని. అలాగే మీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. దాన్ని మనం ప్రచారం చేసుకుందాం, ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎవరు నమ్మకం కలిగిస్తే వాళ్ళు లీడర్గా ఎదుగుతారు, వాళ్ళు గెలుస్తారు. అది మానేసి ఏదో చిన్న చిన్న పనికి మాలిన విషయాల్ని అనవసరంగా రాద్ధాంతం క్రియేట్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీరు చేస్తానంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బాధ ఆవేదన కలిగింది. నేను ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే అది ఒక సామాజిక వర్గానికి అందరికీ కూడా దాన్ని చేసేసి యాజ్ ఇఫ్ నేనేదో ఆ సామాజిక వర్గాన్నే కించపరిచానని చెప్పేలాగా ఒక ఇది తీసుకొని వచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చినటువంటి నాయకులు మావాడు చేసింది తప్పు, సారీ సార్ అన్న మాట కూడా వీడియోలో రావాల్సింది. వాళ్ళే స్వయంగా మావాడు మాట్లాడినటువంటి తీరు తప్పండి, సారీ సార్ అని చెప్పినటువంటి మాట బయటికి రాలేదు. ఎడిట్ చేసిన వీడియోలు పెట్టి ఈరోజు ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఒకవేళ నేను నిజంగా ఆ సామాజిక వర్గాన్నే కానీ కించపరిచిన ఒక వ్యక్తిని అయితే, ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎందుకు నా మీద ఒక కాంట్రవర్సీ కూడా లేదు? ఏ రోజైనా నేను ఒక వ్యక్తిని కానీ ఒక సామాజిక వర్గాన్ని కానీ కించపరిచినటువంటి సందర్భం ఈ 15 సంవత్సరాల్లో మీరు చూపించగలరా? ఆ రోజు జరిగింది ఒక వ్యక్తి చేసినటువంటి ఒక తప్పుడు మాటకి నేను రియాక్ట్ అయినటువంటి తీరు. అందులో ఒక మాట, అది కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని తిట్టినా తప్పులేదు. అదే మేము కానీ ఎవరినైనా ఏదైనా ఒక మాట అన్నాము అని అంటే అదేదో జాతీయ సమస్యలుగా క్రియేట్ చేసే పరిస్థితి. సో మీరు మమ్మల్ని తిట్టొచ్చు, మీ మనుషులం కామండి. ఆ కోపాలు వస్తాయి. పొరపాటున నోరు జారాను, అది కూడా ఒక వ్యక్తి మీద జారాను. ఒక సామాజిక వర్గానికి నేను ఏదో ఒక మాట అని కించపరిచే ఉద్దేశం లేదు. ఒకవేళ నేనే కానీ ఆ పని చేసి ఉంటే ఆ రోజు మీటింగ్ ఇంకొకలా జరుగుండేది కదా. మరి అక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రతినిధులుగా వచ్చారో ఆ సామాజిక వర్గానికి, వాళ్ళే మా వాడు మాట్లాడింది తప్పు అన్నాడు. ఆ వీడియో ఎందుకు బయటికి రాలేదు? పోనీ ఈరోజు ఇంత రచ్చ జరుగుతుంది, ఆ రోజు అక్కడికి వచ్చి మావాడిది తప్పు అన్నటువంటి నాయకులు ఈరోజు వచ్చి లేదండి అక్కడ జరిగినటువంటిది మనవాడి పొరపాటు అని ఎందుకు చెప్పట్లేదు? మీరెందుకు కాముగా ఉన్నారు? మీరు కాముగా ఉండి ఆ మంటల్లో వేరే పార్టీలు చలి కాగాలని ప్రయత్నం చేస్తుంటే ఎందుకు దీన్ని ఆపట్లేదు? రాజకీయాలు చేస్తున్నటువంటి మనం ప్రజలకి ఎప్పుడో సార్ 200 మంది వస్తున్నారు, ఏదో ధర్నా అంటున్నారు, మేము రావాలని అడిగితే నేను వ్యక్తిగతంగా చెప్పాను, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళు రానియండి, వాళ్ళ రిప్రజెంటేషన్ నాకు ఇవ్వనియండి, నేను వాళ్ళతో మాట్లాడతాననే చెప్పాను, కానీ వాళ్ళని ఆపే ప్రయత్నం నేను చేయలేదే. సో దయించి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయించి ఈ కార్యక్రమం ఇక్కడితో ముగించేస్తే అది ప్రజలకి మంచిది, మనకి మంచిది. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేయటం, దీన్ని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేయటం మాత్రం మనసుకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. దయించి ఈ సమస్యని ఇక్కడితో పరిసమాప్తం చేస్తారని తెలియజేసుకుంటూ, ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే దయించి నేను నా మాటలను వెనక్కి తీసుకుంటానని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.